వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్ ఈ చాప్టర్లో నీట్ సిలబస్ మరియు మనకి అకాడమీకి సంబంధించిన కంటెంట్స్ ఎలా ఉంటాయి, అవి తెలుగులో ఎలా కవర్ చేయాలి చూద్దాం. నీట్ సిలబస్ తీసుకుంటే హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టంలో యూరిన్ ఫార్మేషన్, ఫంక్షన్ ఆఫ్ ద ట్యూబ్యూల్స్, మెకానిజం ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఫిల్ట్రేట్, regulation of kidney function, micturition, role of other organs in excretion, disorders of the excretory system. ఇందులో మనకి కంటెంట్ ఎలా ఉంటుంది ఇంట్రడక్షన్ చూద్దాం. జనరల్గా యానిమల్స్ అక్యుములేట్ అమ్మోనియా, యూరియా, యూరిక్ యాసిడ్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ అయాన్స్ లైక్ Na+, K+, Cl-, సల్ఫేట్, ఫాస్ఫేట్. ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా ఎలాంటి ప్రోడక్ట్స్ ఎలిమినేట్ అవుతాయి అని, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఆర్ ఎలిమినేటెడ్ బై ఎక్స్క్రేషన్ అని చెప్పి ఇవన్నీ ఇచ్చి కూడా ఇంకా కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసి టిక్ చేయమని అడగచ్చు. సో మేజర్గా మనకి యానిమల్స్ని డివైడ్ చేసేటప్పుడు కూడా అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్ ఈ మూడింటిని బట్టి యూరికోటెలిక్, అమ్మోనోటెలిక్, యూరియోటెలిక్ అని చెప్పేసి యానిమల్స్ని డివైడ్ చేస్తారు. మీకు అందరికీ తెలుసు కార్బన్ డైఆక్సైడ్ మనం బ్రీత్ ఇన్ చేసి అండ్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఇది ఎలిమినేట్ అవుతుంది అని. దాంతోపాటు స్వెట్టింగ్ రూపంలో వాటర్, అదే వాటర్లో అదే స్వెట్లో Na+, K+, Cl- అండ్ సల్ఫేట్, ఫాస్ఫేట్స్ ఉంటాయి అని. ఇవన్నీ కూడా ఒక న్యూమోనిక్ లాగా గుర్తుపెట్టుకోవాలి. ద అబవ్ వేస్ ఆర్ అక్యుములేటెడ్ ఎయిదర్ బై మెటబాలిక్ యాక్టివిటీస్ ఆర్ బై ఎక్సెస్ ఇంజెషన్. దే ఆర్ రిమూవ్డ్ టోటల్లీ ఆర్ పార్షియల్లీ. ఈ వేస్ అనేవి మన బాడీలో అక్యుములేట్ అవ్వకుండా మెటబాలిక్ యాక్టివిటీస్ ద్వారా ఏవైతే రిలీజ్ అయినాయో అవి అక్యుములేట్ అవ్వకుండా ఇక్కడ టోటల్గా కానీ పార్షియల్గా కానీ బయటకి రిమూవ్ అవుతాయి. మేజర్ ఫార్మ్స్ ఆఫ్ నైట్రోజినస్ వేస్ట్ ఎక్స్క్రేటెడ్ బై యానిమల్స్ ఆర్ అమోనియా, యూరియా అండ్ యూరిక్ యాసిడ్. మనం ఇంతకుముందే అనుకున్నాము, అంటే యానిమల్స్ 3 రీజియన్స్ కింద డివైడ్ చేసుకుంటాము అని చెప్పి. సో అవి ఏంటి అంటే మేజర్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో నైట్రోజినస్ వేస్ట్ అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్. ఇది కూడా బిట్లో ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అమోనియా ఈజ్ ద మోస్ట్ టాక్సిక్ ఫార్మ్ అండ్ రిక్వైర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఫర్ ఇట్స్ ఎలిమినేషన్. ఇక్కడ మనకి కరెక్ట్ సెంటెన్స్, రాంగ్ సెంటెన్స్ ఇచ్చేటప్పుడు, ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఇచ్చేటప్పుడు లార్జర్ అమౌంట్ దగ్గర స్మాల్, అంటే మనకి సినానిమ్స్, యాంటానిమ్స్ తెలిసి ఉండాలి. లార్జర్ తర్వాత ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి, అక్కడ కూడా లార్జ్ బదులు స్మాల్ ఇచ్చి ఎలిమినేషన్. వేరాజ్ యూరిక్ యాసిడ్ బీయింగ్ ద లీస్ట్ టాక్సిక్. అమోనియా లార్జ్ అమౌంట్లో ఉంది, అది మోస్ట్ టాక్సిక్ ఏంటి అని, లీస్ట్ టాక్సిక్ ఏంటి. ఇక్కడ మోస్ట్ బదులు లీస్ట్ బదులు మోస్ట్ ఇచ్చి కూడా సెంటెన్స్లో కరెక్ట్ అడగచ్చు. సో మినిమం లాస్ ఆఫ్ వాటర్ ఉంటుంది. అట్లా ఇప్పుడు ABC మనం కనుక తీసుకుంటే యానిమల్స్లో అమెనోటెలిజం, యూరియోటెలిజం, యూరికోటెలిజం. అమెనోటెలిజం ఏంటి అంటే ఎక్స్క్రేటింగ్ అమోనియా ఈజ్ కాల్డ్ అమెనోటెలిజం. అంటే ఈ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్క్రేటింగ్ అమోనియా ఏంటి, ఒక యానిమల్ అమోనియాని డైరెక్ట్గా అలానే బయటకి ఎక్స్క్రేట్ చేస్తే దాన్ని అమెనోటెలి అంటాం. ఇప్పుడు ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి అడిగేటప్పుడు కూడా అమెనోటెలిజం ఎనిమల్స్ ఏంటి టిక్ చేయమనొచ్చు. ఇక్కడ బోనీ ఫిషెస్ ఇచ్చాడు, అక్వాటిక్ ఆంఫీబియన్స్, సాలమాండర్స్, అక్వాటిక్ ఇన్సెక్ట్స్ ఇచ్చాడు. అమోనియా ఈజ్ హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇక్కడ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అని కూడా మనకి సెంటెన్స్ ఇస్తాడు. సో సాల్యుబుల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇట్ డిఫ్యూజెస్ అక్రాస్ బాడీ సర్ఫేస్ త్రూ గిల్ సర్ఫేస్ ఇన్ ఫిష్ యాజ్ అమోనియం అయాన్స్.
ఏ ఫామ్లో బయటకి ఎక్స్క్రేట్ అవుతుంది? అమోనియం ఫామ్లో బయటకి ఎక్స్క్రేట్ అవుతుంది. సో త్రూ గిల్స్ కావచ్చు, బాడీ సర్ఫేస్ కావచ్చు. కిడ్నీస్ డు నాట్ ప్లే ఎనీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఇట్స్ రిమూవల్. అంటే కిడ్నీస్ డైరెక్ట్గా అమోనియాని బయటకి పంపించే దాంట్లో సిగ్నిఫికెంట్ రోల్స్ అనేది ఉండదు. యూరియోటెలిజం చూస్తే ఇందులో మనకి వాటర్తో పాటు జనరల్గా టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో లెస్ టాక్సిక్, అంటే బాడీలో వాటర్ కన్జ్యూమ్ ఉండాలి కాబట్టి లెస్ టాక్సిక్ యూరియాని అండ్ యూరిక్ యాసిడ్ని బయటకి పంపిస్తాయి. యూరియా ఎక్స్క్రేటింగ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ యూరియోటెలిక్ యానిమల్స్. అక్కడ మనం అమోనియా ఎక్స్క్రేట్ చేస్తే అమోనోటెలిజం అని, యూరియా ఎక్స్క్రేట్ చేస్తే యూరియోటెలిక్ అని. NH3 ప్రొడ్యూస్డ్ బై మెటబాలిజం ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ యూరియా. ఇది లెస్ టాక్సిక్. మెటబాలిజం ద్వారా NH3 దేని కింద? యూరియా కింద కన్వర్ట్ అవుతుంది. ఎక్కడ కన్వర్ట్ అవుతుంది? మనం ఒక సీక్వెన్స్ స్టోరీ లాగా పెట్టుకుంటే అమోనియా మెటబాలిజం ద్వారా యూరియా కింద కన్వర్ట్ అవుతుంది. ఇది లెస్ టాక్సిక్. అమోనియా హై టాక్సిక్. ఇది లివర్లో కన్వర్ట్ అవుతుంది. ఏది? ఆర్గానిజం లివర్లో. సో ఇది లివర్లో యూరియా కింద కన్వర్ట్ అయిన తర్వాత ఎక్కడికి రిలీజ్ అవుతుంది అంటే బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది. బ్లడ్ ద్వారా ఎక్కడికి రీచ్ అవుతుంది? కిడ్నీస్కి రీచ్ అవుతుంది. కిడ్నీ ఫిల్టర్ అండ్ ఎక్స్క్రేట్ యూరియా. కిడ్నీలో ఫిల్టర్ జరిగి యూరియాని మాత్రం బయటకి పంపిస్తుంది. సమ్ అమౌంట్ ఆఫ్ యూరియా మే బీ రిటైన్ ఇన్ ద కిడ్నీ మ్యాట్రిక్స్ టు మెయింటైన్ డిజైర్డ్ ఓస్మోలారిటీ. అంటే టోటల్గా 100% బయటకి పంపించకుండా కిడ్నీలో ఓస్మోలారిటీ మెయింటైన్ చేయడానికి కిడ్నీ మ్యాట్రిక్స్లో NH3 అయాన్స్ అనేవి కొన్ని మళ్ళీ రిటైన్ అవుతాయి. ఎగ్జాంపుల్ యూరియోటెలిజానికి మ్యామ్మల్స్, టెరెస్ట్రియల్ యాంఫీబియన్స్, ఫ్రాగ్స్ అండ్ టోడ్స్ అండ్ మెరైన్ ఫిషెస్. అట్లా యూరికోటెలిజం తీసుకుంటే యూరిక్ యాసిడ్ ఎక్స్క్రేటింగ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ యూరికోటెలిక్. ఇవి ఇన్సెక్ట్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ ల్యాండ్స్, స్నేల్స్. మనకి ఈ 3 బిట్లు మ్యాచ్ ద ఫాలోయింగ్, మ్యాచ్ ద సెంటెన్సెస్, విచ్ ఆఫ్ ద కరెక్ట్ సెంటెన్స్ అని, విచ్ ఆఫ్ ద కరెక్ట్ పెయిర్ అని చెప్పేసి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది వినేటప్పుడే కొద్దిగా దాన్ని మైండ్లో ఒక చిన్న నోట్బుక్లో పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఏ కాలం, బి కాలం, సి కాలం, ఇలా కాలమ్స్ కింద డివైడ్ చేసి వాటి ఎగ్జాంపుల్స్ ప్లస్ ప్రోడక్ట్ ఇలా రాసుకోవడానికి ట్రై చేయాలి. యూరిక్ యాసిడ్ ఎక్స్క్రేటింగ్ దీంట్లో ఏం జరుగుతుంది అంటే నైట్రోజినస్ వేస్ట్ అనేవి యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. మనం పైన ఏమనుకున్నాము? యూరియా కింద కన్వర్ట్ అవుతుంది. సో అందుకని యూరియోటెలిజం అనుకున్నాం. ఇక్కడ యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ యూరియాకి ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ వాటర్ ఎలాంగ్ విత్ వాటర్ యూరియా అనేది బయటకి ఎక్స్క్రేట్ అవుతుంది. కానీ ఇక్కడ పెల్లెట్స్ ఫామ్లో అంటే వితౌట్ వాటర్, మినిమం లాస్ ఆఫ్ వాటర్ ఉంటుంది ఇక్కడ. అందుకని సో బర్డ్స్ కూడా ఎక్కువగా యూరికోటెలిజంలో ఎందుకు ఉంటాయంటే దాని బాడీలో అంతగా వాటర్ లాస్ అవ్వడం అనేది ఉండదు, ఫెదర్స్ ఉంటాయి. సో ఎక్స్క్రేటరీ స్ట్రక్చర్స్ చూస్తే ఇన్వర్టిబ్రేట్స్ ఎక్స్క్రేటరీ స్ట్రక్చర్స్ సింపుల్ ట్యూబులర్ ఫామ్లో ఉంటుంది. వెర్టిబ్రేట్స్ హ్యావ్ కాంప్లెక్స్ అండ్ ట్యూబులర్ ఆర్గాన్స్. ఇవి మనం కిడ్నీస్ అని అంటాం. ఫోటోనెఫ్రిడియా ఆర్ ఫ్లేమ్ సెల్స్ ఈ 2 ప్రైమరీ కన్సర్న్గా తీసుకుంటాం. దీంట్లో అయానిక్ అండ్ ఫ్లూయిడ్ వాల్యూమ్ రెగ్యులేషన్ అనేది జరుగుతుంది. ఈ ప్రోటోనెఫ్రిడియా ప్రజెంట్ ఇన్ ప్లానేరియల్స్, రోటిఫెర్స్, అనెలిడ్స్, యాంఫియాక్సిస్. ఇది కూడా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగానే ఇస్తాడు. లేదా ఈ ప్లానేరియన్స్, రోటిఫెర్స్, అనెలిడ్స్, యాంఫియాక్సిస్ అనేవి ఏది అనేది ప్రోటోనెఫ్రిడియానా ఏంటి, కిడ్నీనా అని ఇస్తాడు. సో ఇందులో మనకి సెఫాలోకార్డేట్ అని బ్రాంకెట్లో ఇచ్చాడు. నెఫ్రిడియా హెల్ప్ టు రిమూవ్ నైట్రోజినస్ వేస్ట్ and maintain a fluid volume regulation. They are the tubular excretory structures of earthworm and other annelids.
ఇక్కడ మనకి ఎర్త్వామ్ అనెలిడ్స్ అడిగినప్పుడు నెఫ్రిడియా వస్తుంది. అంతకంటే ముందు ప్లనేరియా రోటిఫెరస్ యాంఫియాక్సిస్ అడిగినప్పుడు ఫోటోనెఫ్రిడియా వస్తుంది. అట్లే నెక్స్ట్ వన్ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్, అంటే ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్. హెల్ప్ రిమూవల్ నైట్రోజినస్ వేస్ట్ మెటీరియల్ అండ్ ఓస్మోరెగ్యులేషన్. మాల్ఫీజియన్ ట్యూబ్స్ జనరల్గా నైట్రోజినస్ వేస్ట్ మెటీరియల్ని బయటకి పంపి ఓస్మోరెగ్యులేషన్కి తోడ్పడుతుంది. Malphizian tubules are the excretory structures of most of the insects, including cockroaches. Antennal glands or green glands perform excretory function in crustaceans like a prawns. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ మనం బిట్లో చేస్తాము. దీన్ని మీరు ఎంతగా నోట్స్ లాగా షార్ట్కట్లో రాసుకొని అంతగా ప్రాక్టీస్ చేస్తే దీనికి సంబంధించిన నెక్స్ట్ వీడియో క్వశ్చన్స్ని మీరు ఈజీగా చేయగలుగుతారు. సో నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.